చిన్నప్పుడు టెంకర్ చేసుకున్నాను దీన్ని. రేడియో స్టేషన్, యాంప్లిఫైర్ అన్ని దీంట్లో పెట్టుకున్నాను. ఇక్కడ కనెక్షన్స్ పెట్టుకున్నాను, నా మైకులు పెట్టుకున్నాను. సో దీంతో నేను మాట్లాడచ్చు, దీంట్లో చాలా పనులు చేయొచ్చు అన్నమాట దీంతో. దిస్ ఇంటిగ్రేటెడ్ వెర్షన్. తర్వాత what I wanted to show you something. If anyone wanted to know what is invention and what is innovation, so that also is possible that I can show. Let me check anything important that I am missing to show you. నెక్స్ట్ వీడియో నేను ఇంకా టైం దొరికితే, నెక్స్ట్ టైం దొరికితే, నేను నాకు టైం తీసుకోగలిగితే నేను రెన్యూబుల్ ఎనర్జీస్ మీద నేను కొంత ఆబ్సెషన్ చేస్తాను మీకు. అందులో చాలా కీలకమైన రెన్యూబుల్ ఎనర్జీస్ లో ఇది చాలా కీలకమైన వస్తువు. దీనిపై చార్జ్ కంట్రోల్ యూనిట్, సిసియు అంటారు. సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తున్నామంటే సిసియు గురించి కంపల్సరీ తెలిసి ఉండాలి మీకు. సో సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, సోలార్ ప్లేట్స్ అంటాం కదా. సోలార్ ప్లేట్ కనెక్షన్ దీనికి ఇస్తాం, దీని కనెక్షన్ బ్యాటరీకి ఇస్తాం, దీని కనెక్షన్ లోడ్కి ఇస్తాం. సోలార్ లోడ్స్, లైట్స్ అండ్ ఫ్యాన్స్ అన్నింటికి కూడా ఆటోమేటిక్గా ఆ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ నుంచి వచ్చేటటువంటి హై కరెంట్స్ కానీ లో కరెంట్స్ కానీ అన్నింటినీ రెగ్యులేట్ చేసి బ్యాటరీలో పర్ఫెక్ట్గా స్టోర్ చేస్తుంది. అట్లాగే ఇట్ విల్ మేనేజ్ ద లోడ్స్ ఆల్సో, అవి పాడైపోకుండా ఉంటాయి. సో ఎవ్రీ సోలార్ యాక్టివిటీ హ్యావ్ టు హ్యావ్ వన్ సచ్ సిసియు. సో దిస్ ఈస్ డిజైన్ అండ్ మేడ్ బై మీ ఫస్ట్ వన్. ఆ తర్వాత ఇలాంటి ఒక 30-40 రకాల మోడల్స్ తయారు చేశాను. సో టుడే రైట్ ఫ్రమ్ 10 కిలోవాట్ నుంచి ఒక 100 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ వరకు నేను చాలా మందికి డిజైన్స్ ఇస్తూ ఉంటాను, మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తూ ఉంటాను, అవన్నీ వాళ్ళు చేసుకుని పెట్టేలా చేస్తూ ఉంటాను. ఓకేనా? సో దట్స్ వై ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ హ్యావ్ కవర్డ్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఈ రేడియో ఎందుకు పాడతాను, ఇది ఎందుకు చూపిస్తానంటే ఇందులో పాటలు చెప్తుంటే ఇందులో ఎలా వినొచ్చు బయట అది చూపించడం కోసం. దాని ఇంకోటి ఏంటంటే ఇది చాలా మంది ఇళ్లలో ఎల్పిజి గ్యాస్, అది ప్రాబ్లం ఏంటంటే ఈ సీరియల్ వచ్చి చాలా మంది సిక్ అయిపోయారు. మనసంతా నువ్వే ఏమన్నా చాలా ఉన్నాయి. ఆ దగ్గర మా అమ్మ నేను పెట్టాలని ఇంట్లో ఏం చేయలేదు. ఇంకా అది అయ్యే వరకు నేను ఏం చేయకూడదు, గొప్ప చెప్పి తలపేసి కూర్చోవాలంతే. సో అట్లా వాళ్ళు ఇరుక్కుపోతున్నారు, దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా యునైటెడ్ స్టేట్స్ లో ప్రతి ఇంటికి ఈ కంపల్సరీ మస్తు ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. అట్లా మనకి ఇక్కడ కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది సెన్సర్ MQ3 MQ2 సెన్సర్, MQ6 సెన్సర్ వరకు. ఆ తర్వాత ఈ సర్క్యూట్స్ తో ఎప్పుడైనా ఎల్పిజి లీక్ అయిందంటే మనకి అలారమ్స్ వస్తాయి. అలాగే దీన్ని మనం కనెక్ట్ చేసి పోలీస్ అదే గ్యాస్ కంపెనీ కూడా ఇంటిమేట్ చేయొచ్చు, వాళ్ళు వచ్చిందని నోటిఫికేషన్ రేటింగ్ కోసం. దెన్ ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ చూడండి ఎంత సింపుల్ సొల్యూషన్. నేను ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా ఈ గదిలో. దానికి నా దగ్గర డిజిటల్ మల్టీమీటర్ ఉంది. ఆ డిజిటల్ మల్టీమీటరే నా క్యాలిక్యులేటర్, బట్ దానికి కావాల్సిన సెన్సర్ ఒకటి తయారు చేశాను. దిస్ ఈజ్ అవర్. సో హూ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద టెంపరేచర్ రైట్ నౌ? Somebody else come, someone from somebody can please come. Come and see this. ఇచ్చేటప్పుడు పట్టుకోండి. తర్వాత దీన్ని కూడా చూసుకోవాలి. దీన్ని ఇందులో పెట్టి దీన్ని పట్టుకోవాల్సింది చూడు. Now I am making use of my digital multimeter. As a readout to my sensor. Now I am going to switch on. Now what is the temperature here? She is going to tell you. See, now she is telling. She can see the temperature of this room is 30.5 now. Your digital multimeter is showing the temperature. It has become a temperature meter with a small tinkering, a small tinkering here. How nice is this, you see? So what I did,